హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూజిలాండ్లో తెలుగమ్మాయి. ఈరోజు మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి 2 ఫిషెస్ తీసుకొని వచ్చారు. ఒకటి త్రివేలి, ఇంకొకటి స్నాపర్. ఇప్పుడు అందులో ఒక ఫిష్ని ఇలా స్మాల్ పీసెస్ కింద కట్ చేశారు. ఇప్పుడు నేను వాటితో ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం ముందు నేను 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా అది ప్రిపేర్ చేశాను. ఇంకా అందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మన టేస్ట్ తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఈ ధనియాల పొడి కూడా నేను హోమ్ మేడే, నేను అన్నీ కూడా మోస్ట్లీ హోమ్ మేడే ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది. ఆల్ స్పైస్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్, వాటితో గరం మసాలా ప్రిపేర్ చేశాను. ఇంక ఇందులో చాలా కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇది కూడా హోమ్ మేడే. నెక్స్ట్ కొంచెం ఇందులో జీలకర్ర పొడి, ఇది కూడా హోమ్ మేడే, ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది కూడా ఒక 1.5 స్పూన్ జీలకర్ర పొడి వేసి అందులో మనకి టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా కారం యాడ్ చేశాక ఈ ముక్కలన్నిటినీ మనం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి దానికి బాగా మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలా కలుపుకోండి. ఇందులో అయితే హెడ్ కూడా ఉంది. ఆ హెడ్కి కూడా నేను బాగా పట్టించాను మసాలా అనేది. అంటే మొత్తం ప్రతి ముక్కకి పడితేనే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. ఇందులో కావాలంటే మనం ఎగ్ కూడా ఒకటి బ్రేక్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు ఇందులో అయితే ఎగ్ యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఈ మసాలాస్ అండ్ కొంచెం కారం అయితే యాడ్ చేశాను. ఇవైతే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా నేనైతే ఇలా మిక్స్ చేసుకున్నాను బాగా. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ కానీ ఒక 1 అవర్ మనకి టైం లేకపోతే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఒక 1/2 అవర్ అయితే వీటిని మ్యారినేట్ చేసుకుంటున్నాను. అంటే ఫ్రిడ్జ్లో ఏం పెట్టట్లేదు నేను, ఓన్లీ జస్ట్ బయట వ్రాప్ చేసి బయటే వదిలేసాను. ఇలా బాగా మ్యారినేట్ చేసినవి ఒక 1/2 అవర్ తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి మసాలా మొత్తం ఆ ఫిషెస్లోకి పట్టి మంచిగా ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఈ స్పైసెస్ కూడా అన్నీ మనకి టేస్ట్కి తగ్గట్టే వేసుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ స్పైస్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా నేను ప్రతి ముక్కకి బాగా పట్టించేటట్టు మసాలా అయితే కలుపుకున్నాను. ఇప్పుడు మనం ఒక 1/2 అవర్ తర్వాత ఆయిల్లో మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా జస్ట్ షాలో ఫ్రై అనేది చేసుకుందాం అనమాట. ఆయిల్ ఎక్కువ వేస్తే కూడా మనకి ఫిష్ ఫ్రై అంత టేస్ట్గా అయితే ఉండదు. సో ఆయిల్లో చూసారు కదా నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అంటే మన ప్యాన్ సైజ్ బట్టి మనం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే నా ప్యాన్కి ఒక 4-5 పీసెస్ పట్టేటట్టు ఉంటుంది కాబట్టి నేను ఇలా వేసుకొని ఫ్రై చేశాను. చూసారు కదా ఫ్రై చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. చూసారు కదా చాలా టేస్టీగా